Hey guys, welcome back. Priya, anta ready? All set. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పెన్సిల్వేనియా. మాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది. సాటర్డే, సండే, మండే లేబర్ డే అయింది. సో అందుకని మేము పెన్సిల్వేనియా లేబర్ డే అయింది కాదు, లేబర్ డే ఉంది. సో 2 daysకి ప్లాన్ చేసాం మేము. రేపైతే పెన్సిల్వేనియా పిట్స్బర్గ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. సో మేము 7 members వెళ్తున్నాము ట్రిప్కి. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2nd కూడా మేము నయాగరా వెళ్ళాము. అవునా, నిజమా? సో ఇయర్ కూడా అందరూ అంటే నెక్స్ట్ ఇయర్ అందరికి జాబ్స్ వచ్చి ఏ లొకేషన్స్ లో ఉంటామో తెలీదు. సో ఇయర్ అలా అందరం కలిసి వెళ్ళాలి అని అనుకున్నాము. మాతో పాటు మా అక్క కూడా వచ్చింది. మంచి కట్టుబాట్లు సార్. ఆఫ్టర్ 2 months తను కాలిఫోర్నియా నుంచి వచ్చింది ఈ ట్రిప్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఇంకొక 6 hours ట్రావెల్ చేయాలి. సో సీ యూ గైస్ టుమారో మార్నింగ్. బాయ్. Few moments later. హే గైస్, మేము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి సన్ రైజ్ పాయింట్ అని చెప్పాం కదా, యాక్చువల్గా ఈరోజు మొత్తం క్లౌడీగా ఉంది. సో మేము రావడం కూడా చాలా లేట్ అయింది. మొత్తం ఘాట్ రోడ్డు, చాలా భయం వేసింది, చాలా ఘాట్ ఉండే. నాకు అర్థం కాలేదు సార్. మేము ఇక్కడ విజిటింగ్ సెంటర్ అండ్ పార్క్ ఆఫీస్లో ఇక్కడే ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఉంది. ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి కింద పైన ఒకసారి చూద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది కింజువా బ్రిడ్జ్ స్టేట్ పార్క్కి విజిటర్ సెంటర్ అండ్ ఆఫీస్. మీరు ఇన్ఫో సెంటర్ స్కిప్ చేయాలి అంటే డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి బ్రిడ్జ్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. బట్ వీ రికమెండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ బ్రిడ్జ్ హిస్టరీ ఉంటుందంట. అండ్ మాకు ఈ లొకేషన్కి వచ్చాకే తెలిసింది ఇక్కడ అప్రాక్స్ 7 miles ట్రయల్ ఉంటుంది అనేసి. మీరు డే అంతా ప్లాన్ చేసుకుంటే ట్రయలింగ్ చేయండి. అండ్ మాకు ఇంకా 2-3 places ప్లాన్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా విజిటర్ సెంటర్ నుంచి స్కై వాక్ వెళ్తున్నాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్. అడుగు ఎవరు వీళ్ళంతా? ఇక్కడ చూడు. Some say 125 men worked on the iron while others say the crew was only 40 men. అంటే మోస్ట్లీ వీళ్ళు ఈ బ్రిడ్జ్ ఏమో తెలీదు వాళ్ళు. నైస్. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. The elk are a great conservation story, and we are part of the Department of Conservation and Natural Resources. So we use... ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా తను, పార్క్ ఆఫీసర్ చాలా ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ బ్రీఫ్గా చెప్పాలి అంటే పెన్సిల్వేనియా స్టేట్లో ఈ ఎల్క్స్ అనేవి చాలా ఉండేవి. ట్రైబల్స్ అండ్ లోకల్స్ వాటిని హంట్ చేశారు. సో ఆ ఎల్క్స్ అనేవి ఇంకా వాళ్ళ స్టేట్లో లేవు కాబట్టి వేరే స్టేట్ నుంచి తెచ్చుకొని హ్యాబిటేట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో చూశారు కదా, ఇదే వీళ్ళ దగ్గర ఉన్న లాస్ట్ ఎల్క్. దాని స్కిన్, స్కెల్టన్ అండ్ హార్న్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. కృష్ణ చెప్పిన దాంట్లో ఒక ముక్కలో చెప్పేసేవా మన వాళ్ళకి? అది ఏం లేదు, యాక్చువల్గా అది ఎల్క్. అది స్కిన్ తీసేసి తినేయాలి. కొడతారు కృష్ణ. ఇవి జనరల్ ఫ్యాక్ట్స్ మా గైస్. ఇది ఐఫెల్ టవర్ 1889లో బిల్డ్ చేశారు. ఎంత టైం పట్టింది అనడానికి బుక్ లాగా ఉన్నది. తీస్తే 2 సంవత్సరాలు 2 నెలలు 5 రోజులు పట్టిందంట. ఇది సివిల్ ఇంజనీర్ బాగా ఇంట్రెస్ట్.
ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. మన న్యూయార్క్ బ్రిడ్జ్ గురించి ఇక్కడ రాశారు. ఎందుకంటే ఆ 1883 ఆ టైం ఫ్రేమ్, ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఇది మనం చూపించే బ్రిడ్జ్ కట్టే టైం ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్ కోసమని ఆ టైం ఫ్రేమ్లో 1883లో మన మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది కట్టారు. అది మ్యాన్హాటన్ బ్రిడ్జ్, న్యూయార్క్ బ్రిడ్జ్ ఉన్నదా, ఆ బ్రిడ్జ్ ఆ టాప్ అనుకో మన డెక్. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత హైట్ ఉంటుంది ఆల్మోస్ట్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 305 feet ఉంటే ఆ కింజు వైడక్ట్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్గా ఒరిజినల్గా ట్రైన్ బ్రిడ్జ్. ఈ ట్రైన్ బ్రిడ్జ్ అనేది 301 feet టు బి ప్రిసైజ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక దారుణం జరిగింది. ఆ దారుణం ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది తిప్పుతుంటే మనకు ఆ బ్రిడ్జ్ ఎట్లా కట్టారో చూపిస్తారు. ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఎట్లా కట్టారో చూపిస్తారు, ఈ మొత్తం ఈ కట్టడానికి. తర్వాత ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ ఎట్లా పోయినాయో, ఈ టెస్టింగ్ ట్రైన్స్ ఇవన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఆ బ్రిడ్జ్ హాఫ్ కనబడుతుందా, అక్కడ హాఫ్ అక్కడికే ఆగిపోయింది కదా, దానికి హాఫ్ అక్కడ కనబడుతుంది, చూపిస్తాం. అది ఎట్లా కూలిపోయింది. ఇదిగోండి, ఎందుకు కూలిపోయిందంటే పాతకైంది కాబట్టి కూలిపోయింది. ఇంకెందుకు కూలిపోతుంది, ఎందుకు. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. దీస్ గైస్ ఆర్ ద ఇంజనీర్స్, వీళ్ళే కట్టారు. ఇగో ప్లాన్ ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ క్యాబ్ బాబు గుండు బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఇది ఒక సర్ప్రైజ్ గైస్, కొంచెం దగ్గరికి రండి, ఇంకొకసారి చూపిస్తాను ఒకటి మొత్తం. 1 2 3 స్టార్ట్. Welcome to the land of innovation. I had steam locomotives, tons of coal, and one giant problem: the valley below. Too long to go around, too steep to travel down. But armed with engines. ఓకే ఏదో చెప్తున్నాడు, మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఈ పోర్షన్ దాకా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, మిగతా పోర్షన్ అంతా కూలిపోయింది. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు టెల్ యూ గైస్. అది అట్లుంటుంది. ఎట్లుంటుంది మరి మనతోని. బ్రిడ్జ్కి యూజ్ చేసిన రివేట్లో వన్ ఆఫ్ ద రివేట్, ఇరిగిపోయిన రివేట్, కాకపోతే ఇదే వన్ ఆఫ్ ద రివేట్. ఊడిపోవడం వల్ల మొత్తం ఊడిపోయింది అట్లా అంటే బేసిక్గా ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సింది. ఇది స్టీలు యాక్చువల్గా అయితే, ఇప్పుడు ఈ మొత్తం సెటప్ స్టీల్లో ఉంటుంది కొత్త బ్రిడ్జెస్లో. ఇది వుడ్ పాతది కాబట్టి, ఇది వుడ్ ఇది స్టీలు. ఇది వుడ్, ఇది వుడ్ ఇది స్టీల్, కాకపోతే మొత్తం స్టీల్ ఉండాలి. ఇక అట్లా చేసేసి ఇప్పుడు ఇది ఉందా, ఈ రివేట్ ఉందా, దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ గాయ్. ఇటు రావాలి, ఇదే రివేట్. ఆ రివేట్స్ పోవడం వల్లనే బ్రిడ్జ్ కూలిపోయిందంట. మనకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పారు, మనం వింటాను, మనం చెప్తాను. లంచ్ బాక్స్ ఇదే, లంచ్ బాక్స్లు ఇదే వాళ్ళ లంచ్ బాక్స్, ఇదే వాళ్ళు బోల్ట్ టైట్ చేయడానికి యూజ్ చేసింది. సెకండ్ ఫ్లోర్ ఇక్కడ చూడు, దీన్ని ఏమంటారు, ఇది అసలు నిజం ఉన్నట్లే ఉంది. ఇది నిజందేనా? ఏంటిది అది సౌండ్? పాపం దర్చుకున్నట్టున్నాడు. నాకు తెలిసి మోస్ట్లీ ఇవన్నీ తీసుకెళ్లేవాళ్ళు, దాంట్లో బొగ్గు, వుడ్, వాటర్ కదా కృష్ణ? అవునవును, కాదు కాదు. కాల్ ఆఫ్ బ్రిడ్జ్ కూలిపోవడానికి రీజన్ ఇక్కడ ఉంది, టొర్నాడో. మన ఇంగ్లీష్ రావట్లేదా? టొర్నాడో ద మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అంట. ఇది తిప్పు, దిస్ ఓన్లీ జస్ట్ ఏంటిది అది, అన్నీ ఉన్నాయి ఇక్కడంతా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి చూడు, యానిమల్స్వి. యానిమల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, మోస్ట్లీ వీటి అనుకుంటా. ఏం చేస్తున్నావు ప్రియా? ఇది ఈ యానిమల్ సౌండ్, ఉల్ఫ్ సౌండ్. సో
That guy up there. బాబు గడి క్యాట్ బాబు క్యాట్ మంది నువ్వు హాయ్ బాయ్ తప్ప ఇంకేం చెప్పవా? ఏమైనా ఇన్ఫో చెప్పు దాని గురించి. అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు క్లాస్ చేస్తున్నారు. మీకు నైట్ చెప్పాం కదా, దిస్ వాజ్ ద గాయ్. అక్కడ స్కై వాక్ చూస్తున్నారు కదా, అది మధ్యలో కూలిపోయిందని నాకు మాట్లాడుకున్నాం కదా, రీజన్స్ బిహైండ్ దట్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. టర్నాడో ఊడిపోయింది. ఊడిపోలేదు, కూలిపోయింది. కూలిపోయింది. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. సో గైస్, లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో స్కై వాక్ ఎండ్ పాయింట్ దాకా వెళ్ళాలి అంటే అప్రాక్స్ 1/2 మైల్ ఉంటుంది. అండ్ యూజువల్గా నార్త్ అమెరికా చాలా కోల్డ్ ప్లేస్, కానీ ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. Food is manding, it's too hot, chavanta coating. ఎన్ని షేడ్స్ కనిపిస్తున్నాయో చూడండి. అదే ఫాల్ టైంలో వస్తే ఫాల్ కలర్స్తో లొకేషన్ ఇంకా అదిరిపోతుంది. మార్నింగ్ వాక్కి కూడా చాలామంది లోకల్స్ వస్తున్నారు. విండ్ మామూలుగా రావట్లేదు. సో ఫైనలీ బ్రిడ్జ్ ఎండ్ దాకా వచ్చాము. సో అక్కడికి వెళ్ళాక అది ఆల్రెడీ కూలిపోయింది కదా, అది ఇంకా అలానే వదిలేశారు. మీకు ఆ వ్యూ చూపిస్తాము. ఇది గ్లాస్. వెళ్ళొచ్చా దీని మీద? అసలు ఈ గ్లాస్ మీద నుంచి నడుస్తుంటే చాలా ఎగ్జైటెడ్గా అండ్ సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉండే. అండ్ ఇది ఫస్ట్ టైం మేమంతా ఇంత హైట్ నుంచి గ్లాస్ త్రూ వ్యూని చూడడం. సో గైస్, చూస్తున్నారు కదా బ్రిడ్జ్, ఇది 2003లో కూలిపోయింది. అండ్ దీన్ని వీళ్ళు 2011లో ఒక సీనిక్ వ్యూ లాగా క్రియేట్ చేశారు. అండ్ మేము ట్రయల్ ఒకటి చాలా మిస్ అయ్యాము బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ పెన్సిల్వేనియా, ఇది మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ యాడ్ ఇట్ టు యువర్ బకెట్ లిస్ట్. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాం. వీ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నెక్స్ట్ లొకేషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ ద part 2 of Pennsylvania trip. Please like, share and subscribe. Thank you guys. Bye.